ధర్మానికి, నీ వంతు బాధ్యత హిందూ ధర్మానికి నువ్వు ప్రతి నిమిషం నిర్వర్తిస్తున్నప్పుడు ఎవడైతే నిర్వర్తించట్లేదు అప్పుడు నువ్వు వేలెత్తి చూపించు. కానీ నువ్వే నిర్వర్తించిన దగ్గర ఎవరిని వేలెత్తి చూపిస్తున్నావు? ఏ ప్రాతిపదిక మీద? ఇవాళ మీరు చదువు దాని ఆవశ్యకత చెప్తున్నారు. 70లో పుట్ట నేను, 71లో మీరు పుట్టారు. మన ఇద్దరం పుట్టక మునిపై రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇవాళ తెలుగుడికి అవమానాలు జరుగుతున్న దగ్గర మనమోహన్ రామారావు గారు సినిమా ఇండస్ట్రీలో మీకు అన్నం పెడుతున్న ఇండస్ట్రీని ఎత్తుకొచ్చింది తమిళనాడు. ఏంద్ర గర్వపడి తెలుగుడిని మనం ఎక్కడ ఉంటుండే ఏంద్ర కథలు పడుతుండ్రు అక్కడని. మీరట చదువు అంతా నాకు తెలిసి మీ నేపథ్యం అంతా నెల్లూరు ఆ పరిసర ప్రాంతాలను మీరే చెప్పి పకోడీ కబుర్లని ఏడపై తమిళనాడులో మాస్టర్ గారు మీకు గుల్టీ మరి చెప్పి సోది కబుర్లకైనా అర్థం పర్థం ఉండాలి కదా. ఆఖరికి మీ నాన్నగారిని ఎంత తక్కువ చేస్తున్నారు. ఆయన నిజంగా ఈజ్ కమిటెడ్ టు హిజ్ ఓన్. చిరుత సినిమా రిలీజ్ అయిన తర్వాత దాకా ఆయన ఉన్నాడు పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన చూడని ప్రపంచం కాదు కదా. మీరు 5-6 సినిమాలు హిట్ అయిన తర్వాత కూడా మీ బయటికి వెళ్ళి సినిమా చూసి వస్తే కూడా మిమ్మల్ని గదమాయిస్తున్నారంటే ప్రవర్తన నియమావళి. కుటుంబంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అమ్మ నాన్న ఒక స్థాయి కలిగిన పిల్లల్ని కూడా గదమాయించగలుగుతున్నారంటే ఆయన ఎంత డెకరంలో పెంచాడో చూడండి. మీ దగ్గర ఉన్న ఆ డీవియేషన్స్ ప్రతి నిమిషం ఎలా ప్రక్షాళిస్తున్నాడో చూడండి. ద లెగసీ ఆఫ్ హిస్ డాడ్, ఆయన ఔన్నత్యం అది. ఇవాళ మీరు మాట్లాడుతున్న దాంట్లో అనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నం దాని దగ్గర ఆయన స్థాయిని తగ్గిస్తుంటేనే మీ యొక్క ఔన్నత్యం మేము చూస్తున్నాం. నాకు నా తండ్రి దేవుడు. ఓకే, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించినది ఆయన ఏదో మాట్లాడారు. అదే నేను చెప్తున్నాను సార్. ఆయన గురించి ఒక నాస్తికుడుగా ఆయన ఒక నాస్తికుడు, పైపచ్చి ఒక కమ్యూనిస్ట్ భావజాలాలు కలిగిన వ్యక్తి, గౌరవించాలి. ఆయన నాస్తికులు ఏం ఇది కాదు కదా, విగ్రహారాధనకు వ్యతిరేకుడు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ మాటలు ముగ్గురు మీ అన్నదమ్ములు చెప్పకుండా మేమెవరో ఎక్కడ బోతద్దం పెట్టి ఆయన రంధ్రాన్వేషణ చేసి పట్టుకుంది కాదు కదా. వాళ్ళు మాట్లాడి మరి మీరు మాట్లాడిందని మీరేందుకు కాంట్రడిక్ట్ చేసుకుంటారు? దాని అర్థం ఏంటంటే ఒక ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్ గా ఇన్కన్సిస్టెన్సీని జస్టిఫై చేస్తున్న వ్యక్తులు అంటే మీ అన్నదమ్ములు ఇద్దరు. వాళ్ళు చేసే కామెంట్సే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. పిఠాపురం ఎలక్షన్ మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అవగానే కృతజ్ఞతాభావంతో వర్మ గారు మీరు చేసిన దగ్గర మేము గెలిచాం చెప్పారు కదా. మీరు మాట్లాడారు నాగబాబు, ఏం మాట్లాడారు మీరు? ఆఫ్టర్ ఆల్ నిమిత్త మాత్రం, ఒరిజినల్గా నిమిత్త మాత్రం మీతో ఏమీ కాదని మా అందరికన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలుసు. రెండోది అక్కడ కార్యకర్తలు గెలిపించారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మా గొప్ప వ్యక్తి మా మిత్రుడు చింతలపూడి గారు ఉన్నారు గాజువాకలో. 1,00,000 మంది సభ్యత్వాలు నమోదు చేశాడు. నమోదు చేస్తే వెళ్ళిపోయి పక్కెళ్ళి పెందుర్తులు ఆడుకో, నేను ఇక్కడ వచ్చేస్తాను గెలిచేస్తావు అని చెప్పి గెలిచారు. తెప్పరెడ్డి నాగిరెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గట్టిగా తెలియదు ఎవడో, అలా అటోడు గెలిచేశాడు అక్కడ. మీరు ఓడిపోయారు. కానీ కూటమి బంధానికి కట్టుబడి ఇవాళ తెలుగుదేశం ఏం చేసింది? వర్మనే స్థానిక యోధుడిని నిలబెట్టింది. నిలబెట్టి ఎలక్షన్ రణతంత్రం అంతా అతనితో చూపించి మేము గెలుపుకు తోడ్పడింది. ఇదే గాజువాకలో జరిగింది ఇక్కడ రిపీట్ అయ్యి ఉంటే, వర్మ నాకు టికెట్ ఇవ్వలేదని అలిగో లేకపోతే ఇంకో నియోజకవర్గంకి వర్మను పంపించుంటే డెఫినెట్గా మీ ఓటమి తథ్యం. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎందుకు అంటే నేను మళ్ళీ ఇంకో కోట్ రీడ్ చేస్తా. జనసేన పార్టీ పెట్టి నిలబడినందుకు కూటమికి ఉపయోగపడింది 2% ఓటు. మీకు మీరు తీసిమార్ కావాలనుకుని నిలబడినప్పుడు మీకు వచ్చింది 5 నుంచి 6% ఓటు. ఇప్పుడు ఈ కూటమి 175 నియోజకవర్గాల్లో 6.77% మీ ఓటు బ్యాంక్. ఇది మీ సామర్థ్యం. అంచేత మీకు ఇంకోటి నాగబాబు గారికి బాగా అర్థం అవ్వాలంటే, మాట మాట్లాడిసినంత మాత్రాన మీరేదో తోపులు అనుకుంటే మీకు అక్కడ ఉన్న వాళ్ళు భజన బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ నేను చెప్పి మీకు కౌంటర్ చూడండి. 21 మందికి 21 మంది 100% స్ట్రైక్ రేట్లో, మీకు నాకు తెలిసి 11-12 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. నేను ఎన్నోసార్లు చెప్పాను, 45 నియోజకవర్గాల్లో ఓటపోయినా సరే తెలుగుదేశానికి ఎట్టి పరిస్థితుల్లో 30-35% ఓటు బ్యాంక్ ఉంది. మీది యాడ్ అయిందే తప్ప మీ వల్ల వాళ్ళు గెలిచారన్న దానికి ఏంటంటే కూటమి అన్న నేపథ్యానికి మీరు ఒక బాక్రానంగల ఆనకట్లా ఉన్నారు కాబట్టి కూటమి ఏర్పాటు దాకా మీ రోల్ ఉందేమో, కానీ గెలుపుకి తెలుగుదేశం వల్ల మీరు గెలిచారన్నది ఇంకోసారి రిట్రీట్ అయ్యి చెప్పబడుతుంది. తెలుగుదేశం వల్ల వీళ్ళు గెలిచారు అంతే. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మనం నిలబట్టమే కాకుండా 40 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి ఒక పార్టీని నిలబెట్టామన్నారు కదా. నేను అదే చెప్తున్నా. నేను ఈ పర్సంటేజ్ ఎందాక చెప్పింది, దాని పైపచ్చి క్యాండిడేట్లు ఎంతమంది బార్టర్ సిస్టంలో సరఫరా చేసిన దగ్గర ఒరిజినల్గా మీ పార్టీకి ఎబిలిటీ లేదు. అదే మాటకి ఓ శివశంకర్ గారు లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ గారు లేకపోతే మీ దగ్గర ఉన్న అతిరథ మహారాజులు గారు మీరు హరిప్రసాద్ గారిని నిన్న ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన్ను ఇలాంటి వాళ్ళందరినీ 21 మందిని మీరు నిలబెట్టి గెలిచాం అని చెప్తే అది. అందుకని నిగూఢంగా మీకు భయం అన్నది ఉంది. ఆ భయానికి ఏంటంటే కూటమితో కాబట్టి ఇప్పుడు మాకు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, క్లెచర్స్ మీద నడుస్తారు. ఆయన కూడా ఒకసారి నా కంఠంలో ప్రయాణం ఉండగా నేను తెలుగు కాంగ్రెస్లో జాయిన్ అవ్వను అని రాసిచ్చి కూడా ఆయన మళ్ళీ ఏం చేశారంటే కాంగ్రెస్లోనే పెట్రోలియం శాఖ మంత్రి దాకా ఎదగడానికి ఓ రాజకీయ బాట వేసుకున్నాడు. ఎందుకు? పాలిటిక్స్లో అమీబాలు ఉంటాయి,
అండ్ ముఖాలకి మాస్కులు ఉంటాయి. అలా మాస్క్ తీసుకు అమీబా షేప్లో ఎలా కావాలంటే అలా మారిపోయి చేస్తే ఆవిడ కాదను. కానీ అపరిచితుల్లాగా ఎప్పటికప్పుడు సందర్భానుచితంగా సమయోచితంగా నేను అన్నది చంద్రబాబు నాయుడు గారి 40 years లెగసీలో మాత్రం ఆయన ఒక్కడికే చెల్లుతుంది ఐ అన్నది. కానీ నేనే అన్నది మీ ప్రస్థానంలో మీ రాజకీయ అరంగేట్లో పుష్కర కాలంలో ఎంటర్ అవుతున్నారు. కానీ 11 సంవత్సరాల అనుభవంలో 11కి కన్ఫైన్ చేశానని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని అవహేళన చేసుకోవడానికి పెట్టుకున్న ఒక జింకి చిక్కం భజన సభ కింద దాన్ని అభివర్ణించాలి తప్ప ఆవిర్భావ సభ అని దాన్ని అభివర్ణించలేము. పైపచ్చి మీకు కాగితాలు రాసి ఇచ్చిన వాళ్ళు సారాంశం ఒకటి, కంటెంట్ ఒకటి, ఈ రెండింటినీ మీరు డెలివరబుల్స్లో 0. పైపచ్చి మీరు ఏమంటే దక్షిణాది భాషల మీద దక్షిణాది యొక్క హిందీ గురించి చెప్తున్నారు. మనం తెలుగులో కొబ్బరి బండలు తవ్వుతున్నాం, ఇక్కడ కొబ్బరికాయ కొట్టివని. కర్ణాటక వెళ్ళి అడగండి, ఆడ పచ్చి బూతు మాటలు చెప్తాడు. అలాగే తమిళనాడులో హిందీ భాషకి విపరీతమైన నెగిటివ్ అర్థం ఉంటుంది. అంచేత వాళ్ళు కొన్ని కారణాలతో ఆ భాషని అక్కడ ఎంటర్టైన్ చేయట్లేదు. జాతీయ భాషల్లో ఇవాళ మీరు పార్లమెంట్లో కూడా మీకు ఎవరికీ అర్థం కాకపోయినా కనకమేళ గారిని అడగండి, ఇంగ్లీష్ మాట్లాడలేక డైరెక్ట్గా తెలుగులోనే మాట్లాడడానికి ముందే పర్మిషన్ తీసుకుంటున్నారు. యాక్సెప్టెడ్ 15 లాంగ్వేజెస్ ఉన్న దగ్గర రెండో లాంగ్వేజో మొదటి లాంగ్వేజో నీకు ఒక స్టేట్ టెరిటరీలో ఆప్షన్ ఉంటుంది. అలా యాక్సెప్టబిలిటీ ఉన్న తమిళ లాంగ్వేజ్ అలాగే మన తెలుగు లాంగ్వేజ్లకి కన్సిడరేషన్స్ ఆర్ మోర్. డెఫినెట్గా ఇక్కడ మాట్లాడాలి, మనమే మాట్లాడాం కదా గతంలో.